హే ప్రజాపిత, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ఉల్లోకాలలో యశస్సు ఐశ్వర్యం నాకే దక్కాలి. దానితో నేను సమస్త జీవులకు సామ్రాట్టునవ్వాలి. ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. తథాస్తు. శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమన సంకేతాసనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నీవు చేస్తున్న విష్ణు స్తుతిని చాలించు. కోపగించుకోకండి తండ్రి గారు, నేను కేవలం మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి భగవాన్ విష్ణు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరు ఆయనని శరణు వేడండి. వీరికి పంత విష్ణువును త్రిలోక సామ్రాట్ అయిన ఈ హిరణ్యకశిపుడు శరణ వేడాలా? ఈ మరణదండన విధిస్తున్నాను. అటులారా, ఈ ఆయుధాలతో ప్రహ్లాదుని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ మహావిష్ణువు ప్రతి ప్రాణి హృదయంలో కొలువై ఉంటాడు. ఆ పరమాత్ముడు సృష్టిని పొందడానికి ఎంతో సరళమైన మార్గం ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్యోతి మనసున చిన్మయ పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా.
నువ్వు తొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి. మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. ఇక్కడ ఎవరైతే లేరో వారిని పిలవాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. ప్రహ్లాద, ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ. అలా అయితే అతడు ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, ఈ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించక మారడు. హిరణ్యకశ్యపో, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని, నేనే భగవంతుడిని. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కావు, నిర్జీవము కావు.